మాసములో దేవుడు తన ప్రజలమైన మనల్ని ప్రేమించి వాగ్దానం ఇస్తున్నాడు. చదువుదాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుడు ఈ జూన్ నెల మాసంలో తన ప్రజలమైన వాళ్ళని ప్రేమించి ఇచ్చిన వాగ్దానము, నేను మీకు క్షేమమును కలుగు చేసేదను. చెప్పనమైన వర్గ హల్లెలూయా హల్లెలూయా. నేను మీకు క్షేమమును కలుగు చేయుదును. క్షేమం ఎలా కలుగుతుంది అంటే, క్షేమం మనకు ఎలా కలుగుతుంది అంటే, తల్లిని తండ్రిని సన్మానిస్తే క్షేమం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్య కాలము జీవించాలి అంటే, నువ్వు బ్రతికినంత కాలము నీకు క్షేమము కలగాలి అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. ప్రియమైన వాళ్ళరా, క్షేమము లేని దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాపుదల లేని కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ జూన్ నెల మాసంలో దేవుడు మనకు వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్న మాట, నేను మీకు క్షేమమును కలుగు చేయుదును. హల్లెలూయా. చెప్తామండి. క్షేమం అవసరం లేదా? మరి చెప్పండి దగ్గరగా. హల్లెలూయా హల్లెలూయా. క్షేమం కావాలనుకున్న వాళ్ళు దగ్గరగా చెప్పండి, నాకు క్షేమం వద్దు, మా క్షేమం వద్దు వాళ్ళు మౌనంగానే ఉండండి. దేవుడు క్షేమమును కలుగు చేయును గాక. కృపాక్షేమములతో దేవుడు నడిపించును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, క్షేమం అనేది చాలా తక్కువ. క్షేమం అనేది చాలా మందికి తక్కువ కనపడుతుంది. దేవుడు ఎవరిని క్షేమంగా నడిపిస్తాడు అంటే, తన యందు భయభక్తులైన వారిని క్షేమముగా నడిపించినటువంటి దేవుడు క్షమాదారి అయి దేవుడు మనతో కూడా నడుస్తానని ఈ మాసంలో క్షేమమును కలుగు చేసే దేవునిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, కొంతమందికి క్షేమము కలగదు, చాలా మందికి క్షేమము కలగదు. ఎందుకు క్షేమము కలగదు అంటే, చదువుతాం ఒకసారి. అదే 5వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నాకు నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. చదవని వాక్య భాగంలో ఒక మనిషికి ఎందుకు క్షేమము కలగదు, ఒక మనిషికి ఎందుకు క్షేమం కలుగుతుంది? ఈనాడు మనం సజీవుడైన దేవుని సన్నిధిలో కనబడుతున్నాము అంటే మనం క్షేమంగా నడిపించబడ్డామా లేదా? చెప్పాలి. ఏదో పొరపాటు వచ్చామయ్యా మందిరానికి, మా తలకాయ తింటారనుకుంటున్నారా? మనము క్షేమంగా దేవుని సన్నిధికి ఎందుకు నడిపించబడ్డాము? కొంతమందికి క్షేమం ఎందుకు కలగట్లేదు? పోయిన మేడల మాసం అంతటిలో ఎన్ని యాక్సిడెంట్లు మనం చూడలేదు, ఎంతమంది చనిపోయారని చావు కబుర్లు మనం వినలేదు, ఎంతమంది కాల్చేతులు విరిగిన వాళ్ళు ఇదిగాయని చెప్పేసి ఎంతమంది మాట మనం వినలేదు, ఎంతమంది వాసనకి చనిపోయలేదు, ఎంతమంది కత్తితో నరహత్య చేసిన వాళ్ళు లేరు, ఎంతమంది ఈతకి వెళ్ళి ఈత బావిలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. చాలా మరణాలు మనం వింటూనే ఉన్నాం. ఎందుకు వారికి దేవుడు క్షేమాన్ని కలుగు చేయలేదు? ఎందుకు దేవుడు మనకు క్షేమాన్ని కలుగు చేశాడు? చాలా వరకు చాలా మందికి క్షేమము కలగకూడదు. కారణం ఏంటంటే, ఐగుప్తు అనబడే దాస్య గృహానికి వెళ్ళిపోతూ ఉన్నారు, దాస్య గృహములకి వెళ్ళిపోతూ ఉన్నారు. నిజ దేవుని కాకుండా వేరొక దేవుని ఆశ్రయిస్తున్నారు. జీవములైనటువంటి దేవుని వెంబడించకుండా వేరే కార్యక్రమాల వైపుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కనుకనే దేవుడు అంటాడు, పూర్వపు దాస్య గృహమైనటువంటి ఐగుప్తులోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో నీకు కాపుదల
వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఎందుకంటే నేను రోషము కలిగిన దేవుణ్ణి. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని కంటే ఎక్కువగా దేనైనా మనం ప్రేమిస్తే దేవుని గౌరవించిన వాళ్ళం అవుతామా? దేవుని కంటే ఎక్కువగా నాలుగు మన బంధువుల్ని ప్రేమిస్తే క్షేమాన్ని కలుగు చేసుకున్న వాళ్ళం అవుతామా? దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేను తప్ప నాకంటే ఎక్కువ మంది ఎవరిని కూడా ప్రేమించకూడదు, నేను తప్ప నాకంటే ఇంపార్టెంట్ కార్యక్రమము ఏది నీకు ఉండకూడదు. ఒకవేళ ఉంటే నీకు క్షేమం కలగదు. క్షేమము కలిగించే సన్నిధికి రాకుండా క్షేమము కలిగించబడినటువంటి కార్యక్రమానికి వెళుతుంటే దానికి బాధ్యుడు ఎవరు? దేవుని సన్నిధిలో కనబడి దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. నాకు క్షేమం వద్దనుకుంటే దానికి ఎవడు బాధ్యుడు? ఒక వ్యక్తికి క్షేమము కలగబడిన కారణం దేవుని విడిచి తిరగడం ద్వారా, ఒక వ్యక్తికి క్షేమము కలగబడిన కారణం దాస్యపు గృహంలోకి వెళ్ళటం ద్వారా. ప్రేమని వలన దేవుడు ఎవరికి క్షేమాన్ని కలుగు చేస్తాడు అంటే దేవుని ఆజ్ఞలను ఆచరించిన వారికి, దేవుని సన్నిధిలో కనబడిన వారికి ఆయన క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఎవరికి ఆయన క్షేమాన్ని కలుగు చేయడు అంటే దేవుని కాకుండా వేరొక దేవుని ఆశ్రయించిన వారికి క్షేమాన్ని కలుగు చేయడు. రెండవ మాట చదువుదాం, అది 5వ అధ్యాయం 11వ వచనం. 5వ అధ్యాయము 11వ వచనం. మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా పలకకూడదు, వ్యర్థముగా పలకకూడదు. ఒక వ్యక్తికి క్షేమము కలగలేదు అంటే కారణం ఆ వ్యక్తి యెహోవా నామాన్ని వ్యర్థముగా పలుకుతుంటాడు. క్షేమము కలగబడగల కారణం ఏంటంటే వ్యర్థముగా పలకడం ద్వారా. నీ దేవుని యెహోవా నామమును వ్యర్థముగా పలకకూడదు, వ్యర్థముగా పలకకూడదు. చాలా మంది చెప్తారు, దేవుడి సాక్షి నేను అబద్ధం ఆడలేదు, దేవుడి సాక్షి నేను అక్కడికి వెళ్ళలేదు. వ్యర్థముగా పలకటం, వ్యర్థముగా యెహోవా నామాన్ని పలకడం ద్వారా క్షేమాన్ని కోల్పోతారు. మా దేవుని ఒట్టు నేను ఈ మాట పలకలే. మన వాళ్ళు మాట్లాడే భాష వ్యర్థముగా దేవుని నామాన్ని పలకడం ద్వారా క్షేమాన్ని కోల్పోయిన వాళ్ళతో, వ్యర్థముగా యెహోవా నామాన్ని పలకడం ద్వారా క్షేమాన్ని కోల్పోయిన వాళ్ళం అవుతాం. 3వది 12వ వచనం. 3వది 12వ వచనం. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము, అప్పుడు క్షేమం కలుగుతుంది. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరిస్తే క్షేమం కలుగుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు కాదు, వాక్యము సెలవిస్తున్న మాట. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విశ్రాంతి దినమును నువ్వు ఆచరిస్తే నీకు క్షేమము కలుగుతుందని 12వ వచనంలో దేవుడు రాసి ఉంచాడు. మరి పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా మనం ఆచరించకుండా ఉంటే క్షేమం కలుగుతుందా కలగదా చెప్పాలి. విశ్రాంతి దినం అనబడే దేవుడి సన్నిధిలో కనబడకుండా బయటికి వెళ్ళిపోతే క్షేమాన్ని దేవుడు కలుగు చేస్తాడా? కలుగు చేయడు. ఏమైనా వల్ల తెలుసుకోగలగాలి, దేవుని మందిరములో దేవునిలో గడిపే సమయం ఎంత విలువైనదో, ఆ సమయము మనకు ఎంత క్షేమాన్ని కలుగు చేస్తుందో తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత క్రైస్తవులపై ఉంది. నానుకున్న వాళ్ళు ఎంతమంది అయినా మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చి ఉండొచ్చు. ఆదివారం రోజే బంపరాలు వస్తూ ఉంటాయి, 1000 రూపాయలు కూలిస్తాం పనికి రండి అని. ఆదివారం రోజే ముఖ్యమైన వాళ్ళు ఫంక్షన్కి పిలుస్తారు. ఆదివారం రోజే ఎన్నెన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? నీకు క్షేమం లేకుండా చేయటానికి, నీకు నీ కుటుంబానికి క్షేమం లేకుండా చేయటానికి, నీకు నీ బిడ్డలకి క్షేమం లేకుండా చేయడానికి ఎన్నెన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మనకు ఫంక్షన్లు కాదు ముఖ్యం, మనకు పనులు కాదు ముఖ్యం, మనకు ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు కాదు ముఖ్యం. ఆదివారం దేవుని సన్నిధే మనకు ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆదివారం దేవుని సన్నిధి ముఖ్యమంటే
క్షేమము కలగాలంటే దేవుని ఆజ్ఞలను ఆచరించాలి. క్షేమము కలగాలంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు క్షేమమును కలుగు చేస్తాడు. క్షేమమును దేవుడు దయచేయును గాక. మీ బిడ్డలకు దేవుడు క్షేమమును కలుగు చేయును గాక. మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు క్షేమమును కలుగు చేయును గాక. మీరు చేస్తున్న ప్రతి ప్రయాణంలో దేవుడు క్షేమమును కలుగు చేయును గాక. మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు క్షేమమును కలుగు చేయును గాక. ఆమేన్. స్వరం రావట్లేదు. క్షేమము కలగాలని మీరు కోరుకోవట్లేదు. ఎవరికి దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు? ఒక 3 మాట చెప్పిన ముగిస్తా. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వాక్యం. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక విడినట్లు నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ప్రేమైన వలన ఎవరికి దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడంటే కృతజ్ఞత కలిగి జాగ్రత్తగా ఉండిన వారికి, కృతజ్ఞత కలిగి జాగ్రత్తగా తన మనసును స్వాధీన చేసుకున్న వారికి దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. ప్రేమైన వలన తన ఆజ్ఞల నుండి తొలగిపోకున్నట్టు మన మనస్సుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని ఆజ్ఞలను తప్పిపోకున్నట్లు, దేవుని ఆజ్ఞలను తొలగిపోకున్నట్లు మనం ఎవరైతే వారి హృదయాన్ని వారి మనస్సును స్వాధీనము చేసుకొని దేవుడు వారి జీవితంలో చేసినటువంటి మేలును ఉపకారములు తలంచుకొని జాగ్రత్తగా దేవుని సన్నిధికి ఎవరైతే నడుచుకుంటారో, కృతజ్ఞతమైన హృదయం గల వారి జాగ్రత్తగా తన మనస్సును కాపాడుకుంటారో వారిని దేవుడు క్షేమముగా నడిపిస్తాడు. ఎవరికి దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడంటే కృతజ్ఞత కలిగి మనసును జాగ్రత్తగా కాపాడుకున్న వారికి దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. చాలా మంది జీవితాల్లో కృతజ్ఞత ఉండదు. దేవుడు క్షేమాన్ని కలుగు చేయాలి. దేవుడు కుటుంబంలో ఎన్నో మేలు చేయాలి. కుటుంబంలో ఆరోగ్యం కలుగు చేయాలి. అప్పుల సమస్యలు విడుదల కావాలి. అనారోగ్య పరిస్థితులు తొలగిపోవాలి. ఆరోగ్యం ఉండాలి, క్షేమం ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి, దీవెన ఉండాలి. దేవుడి యొద్ద నుండి వచ్చే ప్రతి కార్యం నెరవేర్చబడాలి. వారి హృదయం అయితే కృతజ్ఞత పొరపాటే ఉండదు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఎవరికి ఆయన క్షేమాన్ని కలుగు చేస్తాడంటే కృతజ్ఞత కలిగిన వారికి. ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎన్నో సంవత్సరాలుగా బానిసలుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు వారి జీవితాలలో ఎన్నెన్నో మేలు దేవుడు చేశాడు. ఎన్నెన్నో ఉపకారం దేవుడు జరిగించాడు. ఆకలి అవుతుందంటే ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. దాహం అవుతుంది అంటే బండను కొట్టి నీళ్లు రప్పించాడు. సముద్రం అడుగా వస్తుంది అంటే సముద్రం పాయగా చేశాడు. శత్రువుల భయం అధికముగా ఉంది, శత్రువుల పైన జయాన్ని పొందలేకపోతున్నాము అంటే శత్రువులను నిర్మూలన చేశాడు. దేవదూతలు కూడా తిన్నటువంటి ఆహారాన్ని, దేవదూతలు తినే ఆహారాన్ని తన ప్రజలకి దేవుడు అనుగ్రహించాడు. ఎన్నెన్నో మేలు చేస్తే ప్రజలు ఏం చేశారంటే దేవుడు చేసినటువంటి మేలులను మరిచిపోయారు. దేవుడు చేసినటువంటి మేలును మరిచిపోయి కృతజ్ఞతగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వెంటనే దేవుడు వారికి కలిగేటువంటి క్షేమాన్ని తొలగించాడు. వారికి రావాల్సినటువంటి కాపులను దేవుడు తొలగించాడు. కృతజ్ఞత లేని ప్రజలు అరణ్యంలో ఆకుల వలె రాలిపోయారు. కృతజ్ఞత లేని ప్రజలు ఒకే రోజు 3,000 మంది చనిపోయారు. కృతజ్ఞత లేని ప్రజలు అగ్ని గంధకాల చేత కాల్చబడ్డారు. కృతజ్ఞత లేని ప్రజలు జల ప్రళయంలో కొట్టుకొని పోయారు. కారణం ఏంటి? క్షేమాన్ని కోల్పోయారు. మనసును స్వాధీనం చేసుకోలేక, కృతజ్ఞత కలిగి జీవించలేక
పట్టుకొని కృతజ్ఞతను కోల్పోయి, క్షేమాన్ని కోల్పోయి ఆకులు వలె రాలిపోయినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారా, కృతజ్ఞత లేని హృదయం అంధకారంగా మారిపోతూ ఉంది. కృతజ్ఞత లేని మనస్సు చీకటిగా మారిపోతూ ఉంది. దేవుడు ఎవరికి క్షేమాన్ని కలుగు చేస్తాడు అంటే కృతజ్ఞత కలిగిన వారికి. 2వ మాట చదువుతాం. 5వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవాను నేను రోషం కలిగిన దేవుడను, నన్ను ద్వేషించిన వారిని, ఇక్కడ నన్ను ప్రేమిస్తే 1000 తరముల వరకు వారిని కనికరిస్తాను. ఒకవేళ నన్ను ద్వేషిస్తే కుమారుల దోషము తండ్రుల మీదకును, తండ్రుల దోషము కుమారుల మీదకును నేను రప్పిస్తాను. ఎందుకంటే రోషం కలిగిన దేవుడును, నాకు చెందించాల్సినటువంటి మహిమను నాకు చెందించాలి, నాకు రావాల్సిన ఘనత నాకు చెందించాలి. అలా కాకుండా భయభక్తులు లేకుండా వేరే వారిని ఆశ్రయిస్తే, వేరే వారిని పూజిస్తే, విగ్రహాలను కలిగిన దోషములు నువ్వు వెంబడిస్తే 1004 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల వైపుకును, కుమారుల దోషం తండ్రుల వైపుకును నేను రప్పిస్తాను. ప్రియమైన వారలారా, క్షేమము కలగాలి అంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. పరిశుద్ధమైన సన్నిధిలో కనపడాలి. పరిశుద్ధమైన దేవుని స్తుతించాలి. ఇది దేవునికి చెల్లించాల్సినటువంటి సమయం, దేవునికి కలిగించాల్సినటువంటి సమయం, దేవుని స్తుతించే సమయం, దేవుని కనపరిచే సమయం. దేవుని సన్నిధిలో కనపడాలి. ఎలాగా? భయభక్తులు కలిగినటువంటి జీవితంతో దేవుని సన్నిధిలో కనబడితే దేవుడు 1000 సంవత్సరములు కరుణించు దేవుడై ఉన్నాడు. 1000 సంవత్సరములు క్షేమమును కలుగు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, క్షేమము కలగాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. క్షేమము కలగాలి అంటే కృతజ్ఞత కలిగిన వారై ఉండాలి. 3వ మాట చెప్పిన ముగిస్తా. 5వ అధ్యాయము 29వ వాక్యం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వాక్యం. వారికిని వారి సంతానములను నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించిన మనసు వారి పుట్టిన మేలు. 3వదిగా దేవుడు క్షేమాన్ని ఎవరికి కలుగు చేస్తాడు అంటే ఆజ్ఞలను అనుసరించిన వారికి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరిస్తారో వారికి దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. ప్రియమైన వారలారా, ఈ జూన్ మాసంలో దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తానని సెలవిచ్చాడు. ఎవరికి ఆయన క్షేమాన్ని కలుగు చేస్తాడు అంటే కృతజ్ఞత కలిగిన వారికి. ఎవరికి ఆయన క్షేమాన్ని కలుగు చేస్తాడంటే తన యందు భయభక్తులైన వారికి. ఎవరికి దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు అంటే ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించిన వారికి. ప్రియమైన వారలారా, మన పితరుల కాలంలో దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా, దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించి, దేవుని ఆజ్ఞలను త్రోసివేసి, దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా విరోధంగా ప్రవర్తించి దోషాన్ని కొలగొట్టుకున్న వాళ్ళు, కీడును కొలగొట్టుకున్న వాళ్ళు, క్షేమాన్ని కోల్పోయిన వాళ్ళు చాలా మందినే ఉన్నారు. నినివే పట్టణ ప్రజలు, ఒకసారి 1వ అధ్యాయము 2వ వచనం, యోనా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. ఆజ్ఞను అతిక్రమించి
శాపాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు, ఆజ్ఞలను పాటించకుండా దోషాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు, ఆజ్ఞను అతిక్రమించి క్షేమాన్ని కోల్పోయిన వాళ్ళు, ఆజ్ఞను అతిక్రమించి కాపుదలను కోల్పోయిన వాళ్ళు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 2వ వాక్యం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి ప్రకటింపుము. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో నినివే పట్టణ ప్రజలు ఎలా ఉన్నారంటే ఆజ్ఞలను పాటించకుండా ఆజ్ఞలను అతిక్రమించి దేవుని దృష్టికి బహు ఘోరమైన పాపాలు చేస్తున్నారు. ఇప్పుడు పాపం చేసేవాడు ఆజ్ఞను అతిక్రమించిన వాడు, పాపం చేసిన వాడు దేవుని సన్నిధిని విడిచి తిరిగేవాడు. ఆజ్ఞ అతిక్రమించిన వాడు దేవుని సన్నిధిలో అతిక్రమించిన వాడు దేవుని సన్నిధిలో కనపడడు, దేవుని మాట వినడు, ప్రార్థన చేయడు, కుటుంబంలో పాపము పొందడు, వాక్యాన్ని చదవడు, వాక్య ప్రకారంగా జీవించడు. ఈ నినివే పట్టణ ప్రజలు కూడా ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని కూడగట్టుకొని కీడును కూడగట్టుకొని శాపాన్ని కొని తెచ్చుకొని యెహోవా దృష్టికి బహు ఘోరమైన పాపాలు చేస్తూ ఉన్నారు. ఎవరు అంటే యెహోవా ఆజ్ఞని అతిక్రమించిన ప్రజలు. ఇలా చెప్పుకుంటూ వెళితే వాళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళ జీవితాన్ని సరి చేసుకోవట్లేదు. సేవకుడైనటువంటి యోనాను వెళ్ళి ఆ నినివే పట్టణ ప్రజలను సరిచేసి నా ఆజ్ఞలను అనుసరించేటట్లుగా ఆజ్ఞలను బోధించు, ఉపదేశించు అని యోనా గారికి చెప్తే వాళ్ళు ముందుగానే బహు ఘోరమైన పాపం చేసేవాళ్ళు, దేవుని మాట లెక్క చేయకుండా ప్రవర్తించే వాళ్ళు. వారి దగ్గర నేను వెళ్తే నన్ను ఎక్కడ చంపుతారేమోనని యోనా భయపడి నినివేకి వెళ్ళకుండా తర్షీషుకి వెళ్ళడానికి ప్రయాణమై వెళ్ళేటప్పుడు కొంచెం విపత్తు జరగడం ద్వారా కొన్ని సందర్భాలు జరిగించబడతాయి. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు దేవుడి దృష్టికి బహు ఘోరమైన పాపం చేసే వాళ్ళని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బహు ఘోరమైన పాపం చేయడం ద్వారా క్షేమాన్ని కోల్పోయారు, ఆయుష్ను కోల్పోయారు, బ్రతికే రోజుల్ని కోల్పోయారు. వెంటనే దేవుడు వాళ్ళు చేసినటువంటి కీడంతటిని, వారు చేసినటువంటి ఘోరమైన పాపాలను బట్టి ఏం చేయాలనుకున్నాడంటే వారి మీదకి కీడును రప్పించాలని నిర్ణయించుకున్నాడు. వారి మీదకి తెగులు రప్పించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. నినివే పట్టణ ప్రజలను నిర్మూలన చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. మళ్ళా ఆ పట్టణ ప్రజల పైన జాలి వెళ్ళిన దేవుడు కాబట్టి, ప్రేమ వెళ్ళిన దేవుడు కాబట్టి ఒక సేవకుని పంపించి ఒకసారి హెచ్చరించి చూద్దాం, ఇకనైనా నా మాటలు వారు అంగీకరిస్తారేమో, ఇకనైనా నా ఆజ్ఞలు వారు పాటిస్తారేమో అని హెచ్చరించాడు. వెంటనే సేవకుడు వెళ్ళి గద్దించిన వెంటనే ఆజ్ఞలు అనుసరించారు. ఒకవేళ ఆజ్ఞలను అనుసరించకపోయి ఉంటే, దేవుడు చేయించిన కీడంతా వారి మీదకి వచ్చి ఉంటే నినివే పట్టణ ప్రజలు నిర్మూలమైపోయేవారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా ఉంటే క్షేమాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు, దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతారు. దేవుడు సాధిస్తున్నాడు, మీకు క్షేమం కలగాలి అంటే ఆజ్ఞలను తప్పకుండా పాటించాలి. ఈ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము నువ్వు పరిశుద్ధంగా ఆచరించాలి అంటే నిత్యము ఆచరించాలి. ఆజ్ఞను అతిక్రమిస్తే నినివే పట్టణ ప్రజలకు వచ్చినటువంటి కీడు ఆజ్ఞను అతిక్రమించిన వారి మీదకి వస్తుంది. అంత మాత్రమే కాదు, సొదొమ గొమొర్రా పట్టణము కూడా దేవుని ఆజ్ఞ అతిక్రమించినటువంటి ప్రజలు చివరికి అగ్ని గంధకాల చేత కాల్చబడ్డారు. దేవుని ఆజ్ఞ అతిక్రమించినటువంటి ప్రజలు అనేక రకాలుగా ఆత్మలోనే రాలిపోయారు. ఒకే రోజు 3000 మంది కూలిపోయారు, అనేక మంది జలప్రలయంలో కొట్టుకొని పోయారు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మనకు క్షేమాన్ని కలుగు చేయాలి అంటే ఆజ్ఞలను తప్పకుండా పాటించాలి. దేవుడు 7 రోజులు ఇచ్చాడు, 6 దినాలు కష్టపడి పని చేసుకునండి, మీ కుటుంబాలను పోషించుకోనండి,
7వ దినము నా దినం, 7వ దినము నా సమయం, నా సన్నిధిలో మీరు కనబడండి అంటే 6 దినాలు మాకు సరిపోవట్లేదు, 7వ దినం కూడా మా దినమే అని అనుకుంటే 6 దినాలు అతిక్రమించిన వాళ్ళం అవుతాం. ప్రేమైన వాళ్ళరా, ఈ శూన్య మాసంలో దేవుడు మనకు క్షేమాన్ని కలుగు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఈ మాసం అంతా మనకైనా మన బిడ్డలకైనా క్షేమం కలగాలి అంటే కృతజ్ఞతలైన హృదయం గల వారమై ఉండాలి. క్షేమం మనకు కలగాలి అంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు మనకు క్షేమాన్ని కలుగు చేయాలి అంటే ఆజ్ఞలు అతిక్రమించకుండా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు క్షేమాన్ని కలుగు చేయను గాక. భయభక్తులైన జీవితాన్ని మనకందరికి అనుగ్రహించును గాక. కృతజ్ఞతలైన జీవితాన్ని దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆజ్ఞలు పాటించే వారిగా దేవుడు మనందరినీ